ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యది నోటి దుర్వాసన, హాలిటోసిస్. ఈ హాలిటోసిస్ లేదా నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది? అలాగే మీ వంతు మీరుగా చేసుకోగలిగినటువంటి గృహ చికిత్సలు ఏమిటి? ఇలాంటి మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ హాలిటోసిస్ లేదా నోటి దుర్వాసన చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక్కడ ఒక ట్రాజడీ ఉంది. తమ శ్వాస ఆమోదయోగ్యం కాని రీతిలో ఉంది అన్న సంగతి, తమ నోరు దుర్వాసనని వెలువరిస్తుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. దీనికి కారణం ఏమిటి అంటే, ఎదురుగా ఉండేటువంటి వాసన తప్పితే వెనక భాగాన్ని ఉండేటువంటి వాసన గ్రహించే శక్తి ఈ ఘ్రాణేంద్రియం అంటే ముక్కుకు ఉండదు. మరి ఈ నోటి దుర్వాసనని మీరు ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక పద్ధతి ఉంది. సాధారణంగా ఎదుటి వాళ్ళ ముఖ కవళికలు, అలాగే హావభావాలు, వీటి ద్వారా ఈ నోటి దుర్వాసన ఉంది అన్న సంగతి గ్రహింపు వస్తుంది. అయితే ఎవరికి వాళ్ళు కూడా తమ నోటి దుర్గంధాన్ని పరోక్ష పద్ధతిలో తెలుసుకోవచ్చు. ముంజయి ఉంటుంది కదా, దీన్ని నాలుకతో అగ్రభాగంతో తడి చేయాలి. అంటే నాలుక అగ్రభాగంతో జస్ట్ టచ్ చేయాలి. లాలజలం కొద్దిగా ఆరిపోయే వరకు, ఈ ఉమ్మి కొద్దిగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. తర్వాత మళ్ళీ నాసికతో వాసన చూడాలి. ఒకవేళ ఎక్కువగా చెడు వాసన వస్తూ ఉంటే నోటి దుర్వాసన ఉన్నట్టు అర్థం. అంటే ఈ హాలిటోసిస్ అనేది ఎక్కువ ఉన్నట్టు లెక్క. అలాగే నాలుక మూల భాగాన్ని చెంచాతో గీరాలి. చెంచాకి తెల్లటి పదార్థం అంటుకుంటుంది. ఈ తెల్లగా అంటుకున్న పదార్థాన్ని గమనించాలి. ఒకవేళ ఇది భరించలేనంత రీతిలో దుర్వాసనని వెదజల్లుతూ ఉంటే నోటి దుర్వాసన ఉన్నట్టు అర్థం. వైద్యశాస్త్రపరంగా ఈ నోటి దుర్వాసన తీవ్రతను కనిపెట్టడం అనేది కొంచెం కష్టమైన పని. అయితే ఆర్గనోలెప్టిక్ టెస్టింగ్, అలాగే గ్యాస్ క్రోమటోగ్రఫీ, అలాగే హాలీమీటర్, కెమిలూమిసెన్స్ ఇలాంటి వాటి సహాయంతో ఈ నోటి దుర్వాసనని అంచనా వేయొచ్చు. సరే, మరి ఈ నోటి దుర్వాసనకు సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఆయుర్వేద దృక్పథం ఏమిటి? ఇది తెలుస్తున్నాం. ఆయుర్వేదంలో ఈ నోటి దుర్వాసనని ముఖ దౌర్గంధ్యం అంటారు. నోటి లోపల భాగంలో ఎక్కడైనా వచ్చే సర్వసర వ్యాధులు కానీ, లేకపోతే చిగుళ్ళకి సంబంధించినటువంటి దంత మూలగత వ్యాధులు కానీ, లేదా నాలుకకి సంబంధించినటువంటి జిహ్వాగత వ్యాధులు కానీ, ఇక గొంతుకు సంబంధించిన గళ వ్యాధులు కానీ, అలాగే జ్వరం ఇలాంటి ఇతర సంస్థాగత వ్యాధులు కానీ ఈ నోటి దుర్వాసనని కలిగిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది. సరే, మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. మన నోట్లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటాయి. ముఖ్యంగా నాలుక మూల భాగం మీద పరుచుకున్నటువంటి బ్యాక్టీరియాతో ఈ నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. నోటిలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండటం, అలాగే ఈ నోటిలో తేమ ఎక్కువగా ఉండటం, ఇలాంటి కారణాలతో ఏం జరుగుతుంది? ఈ బ్యాక్టీరియా అనేవి బాగా పెరుగుతాయి. అంటే బ్యాక్టీరియా పెరుగుదలకు ఈ కండిషన్స్ అవకాశాన్ని ఏర్పరుస్తాయి. అయితే కేవలం స్థానిక కారణాలే కాదు, అనేక రకాల ఇతర కారణాలు కూడా ఈ నోటి దుర్వాసన కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ ఈ నోటి దుర్వాసనకు కారణమైనటువంటి ఈ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇలాగా ఈ నోటి దుర్వాసనకి నోటికి సంబంధించిన అంశాలు 70% కారణమైతే ఇతర అంశాలు 30% కారణం అవుతాయి. కాబట్టి ఈ నోటి దుర్వాసనకు దారితీసే ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ముఖ్యమైన కారణం
నోటి స్వాస్థ్యం లేకపోవటం. నోటిని 2 పూట్ల శుభ్రం చేసుకుంటూ ఉండాలి. శుభ్రం చేసుకోలేదనుకోండి నోటి దుర్వాసన, దంతధావనం సరైన రీతిలో చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇలా చేసుకోలేదనుకోండి అప్పుడు ఈ ఆహార పదార్థాల రేణువులు నోట్లో ఉండిపోతాయి. దీంతో ఈ చెడు వాసన అనేది స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత కారణం ఇన్ఫెక్షన్లు. చెవులకు సంబంధించిన వ్యాధులు కానీ, అలాగే నోట్లో ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి ఆఫ్తస్ అల్సర్స్ కానీ, లేదా హెర్పిస్ పుండ్లు కానీ, ఇలాంటివి ఈ నోటి దుర్వాసనకి పెద్ద కారణం కింద ఉంటాయి. ఇక తర్వాత కారణం శ్వాస మార్గానికి సంబంధించిన వ్యాధులు ఉండటం. అంటే గొంతుకు సంబంధించిన టాన్సిలైటిస్ ఉండొచ్చు, లేకపోతే ముక్కు వెనక భాగంలో ఎడినాయిడైటిస్ అంటారు, అంటే ఎడినాయిడ్స్ పెరుగుదల, ఇది ఉండొచ్చు, లేకపోతే సైనసైటిస్ ఉండొచ్చు, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ నోటి దుర్వాసనకి ఒక కారణం కింద, ఒక లక్షణం కింద ఉంటూ ఉంటాయి. ఇక బాహ్య కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి నోటి దుర్వాసనకి. ఉదాహరణకు పువ్వు పదార్థాన్ని తినటం అనేది ఒక కారణం, అలాగే ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి పదార్థాలు తినటం మరొక కారణం. ఇక మాంసం, కోడిగుడ్లు, పాల పదార్థాలు ఇలాంటి ప్రోటీన్ సంబంధ పదార్థాలు తినటం కూడా ఒక కారణమే. అయితే కాఫీ, మద్యం ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడంతో ఈ నోటి నుంచి బయటపడేటటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో ఇది ఆమోదయోగ్యం కాని రీతిలో ఉంటుంది. ఇవి జీవక్రియలో వ్యర్థ పదార్థాలుగా శ్వాస ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. ఇలా బయటకు వచ్చే సమయంలో దుర్గంధాన్ని కలిగిస్తాయి. ఇక స్మోకింగ్ అంటే ధూమపానం, దీంతో కానీ లేకపోతే పొగాకు నమలటం వల్ల కానీ ఈ నోటి దుర్వాసన రావచ్చు. నోటి లోపల ఉండేటటువంటి శ్లేష్మ పొరలు తడారిపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ముక్కులో కానీ లేదా గొంతులో కానీ ఏదైనా శరీరేతర పదార్థం ఇరుక్కుపోయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నోటి దుర్వాసనకి అతి పెద్ద కారణం కృత్రిమ దంతాలు, ఆర్టిఫిషియల్ డెంచర్స్. వీటిని సరిగ్గా మీరు శుభ్రపరచుకోకపోవటం వల్ల కానీ లేకపోతే ఇతర అంశాల వల్ల కానీ ఈ చెడు శ్వాస అనేది వస్తూ ఉంటుంది. ఇక మరొక కారణం నోటి దుర్వాసనకి నోరు తడారిపోవటం, జీరోస్టోమియా అంటారు. లాలాజల గ్రంథుల పనితీరు మందగించడంతో ఈ నోరు తడారిపోతుంది. దీంతో ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ గ్రంథుల పనితీరు మందగిస్తుంది. అందుకే వృద్ధాప్యంలో ఈ నోటి దుర్వాసనని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిద్రపోయి లేచిన తర్వాత కానీ లేదా ఎక్కువ సమయం పాటు మాట్లాడకుండా ఉన్నప్పుడు కానీ, ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు తీసుకోకుండా ఉన్నప్పుడు కానీ లాలాజలం విడుదల అనేది తగ్గిపోతుంది. దీంతో ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. లాలాజలం నోట్లో ఉండే బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెడుతూ ఉంటుంది. ఇది లోపించింది అనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది, నోటి దుర్వాసన అనేది వచ్చేస్తుంది. ఇక మూత్రాన్ని బలవంతంగా బయటికి పంపించడానికి వాడే డయూటిక్స్ ఉంటాయి, వీటి వల్ల కానీ, లేకపోతే ఎలర్జీ కోసం వాడే యాంటీహిస్టమిన్స్ వల్ల కానీ, అలాగే మానసిక ఆందోళనని అదుపు చేయడం కోసం వాడే యాంగ్జైటిక్స్ వల్ల కానీ లాలాజలం విడుదల తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల ఈ నోటి దుర్వాసన రావచ్చు. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం సంస్థాగత వ్యాధులు ఉంటాం, సిస్టమిక్ డిసీజెస్. ఉదాహరణకు మధుమేహం, డయాబెటీస్, అలాగే కాలేయ వ్యాధులు, లివర్ వ్యాధులు, అలాగే మూత్రపిండాల వ్యాధులు, కిడ్నీ డిసీజెస్, అలాగే సైనసైటిస్. ఇక రిఫ్లెక్స్ అంటే ఆహారం పైకి పొంగి గొంతులోకి రావటం. ఇవి అన్ని సార్వదాహిక వ్యాధులు. వీటిల్లో జీవక్రియ దెబ్బతింటుంది, నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహంలో శ్వాస వాసన అనేది తీయని పండు వాసన పోలి ఉంటుంది. కాలేయ వ్యాధుల్లో చేపలను పోలినటువంటి వాసన రావచ్చు. కిడ్నీ వ్యాధుల్లో ఈ శ్వాస మూత్ర వాసనతో కూడి ఉండొచ్చు. సైనసైటిస్లో శ్వాస చీము వాసన కలిగి ఉంటుంది. ఇక యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు ఈ శ్వాస పులుపు వాసనతో ఉంటుంది.
ఇలాగా ఈ శ్వాస అనేది డిఫరెంట్ స్మెల్తో ఉంటుంది. ఇక నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం మానసిక సమస్యలు. కొంతమందికి తమ శ్వాస వాసన తమకు దుర్గంధయుక్తంగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఎదుటి వాళ్ళకి అలాంటి వాసన వస్తున్నట్టు అనిపించదు. దీన్ని ఆయుర్వేదంలో అతత్వాభినివేశం అంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు అనిపించడాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇలాగా కొంతకాలం గడిచిన తర్వాత దీని ప్రభావం ఈ లాలాజల గ్రంథుల మీద పడుతుంది. పడి వాటి పనితీరు అనేది నిజంగానే దెబ్బతింటుంది. నోరు తడారిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. సరే, ఈ సమస్య మీకుంది, మరి ఏం చేయాలి? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి, ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లతో బాగా పుక్కిట పట్టండి. ముఖ్యంగా మాంసం ఇలాంటి ప్రోటీన్ సంబంధ పదార్థాలు తీసుకున్న తర్వాత బాగా శ్రద్ధగా పుక్కిట పట్టాలి. తీపి పదార్థాలని, స్వీట్లని, చాక్లెట్లని తగ్గించేయండి, లేకపోతే వీలైతే మానేయండి. దంతాలని రోజు 2 పూట్ల వేప, చండ్ర, తుమ్మ ఇలాంటి చెట్టు పట్టలతో తయారైన పొడితో కానీ లేకపోతే వాటి పుల్లలతో కానీ శుభ్రం చేసుకుంటూ ఉండండి. నాలుకను కూడా బాగా శుభ్రం చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే లాలాజలం ఎక్కువగా విడుదలవటం అవసరం. ఇలాగా లాలాజలం ఎక్కువగా సెక్రెట్ అవటం కోసం బాగా నీళ్లు తాగుతూ ఉండండి. రోజుకి కనీసం 3 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండండి. ఇక అతి మధురం అని ఉంటుంది, ఎస్టి మధురం. దీంతో తయారైన క్యాండీలను చప్పరిస్తూ ఉండండి. ఇలా చేస్తే లాలాజల గ్రంథులు ప్రేరణ పొందుతాయి, లాలాజలాన్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. ఈ లాలాజల గ్రంథుల్ని ఉత్తేజపరచడానికి మీరు లవంగాల్ని కూడా నవ్వులుతూ ఉండొచ్చు. అలాగే దోర జామకాయ, దీని దంతాలతో కొరికి తింటూ ఉండండి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ జామలో టానిక్ యాసిడ్ ఉంటుంది, మ్యాలిక్, ఆక్సాలిక్, ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఇలాంటివి బాగా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అలాగే కాల్షియం ఆక్సిలేట్, మ్యాంగనీస్ ఇలాంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి నోటి స్వాస్థ్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడతాయి. జామకాయలే కాదు, మీరు కావాలనుకునే జామాకులు కూడా నవలొచ్చు. ఇవి నోటి ఆరోగ్యానికి మంచివి. వీటిని నమిలి ఉమ్మేస్తూ ఉండాలి. ఇక మలబద్ధకం లేకుండా చూసుకోండి. కాయగూరలు, ఆకుకూరలు అలాగే ఇతర పీచు పదార్థాలు వీటిని బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అప్పుడు కాలేయం చక్కగా పనిచేస్తుంది. ఆహారాన్ని బాగా పెద్ద మొత్తాల్లో తక్కువసార్లు కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే ఈ లాలాజల గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. నోటి దుర్వాసనని దరిచారినవు. ఆహారంలో పచ్చి కాయగూరల ముక్కల్ని, సలాడ్స్ని వీటిని ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ నోటి దుర్వాసనని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలు ఏమిటి? వీటిని తెస్తున్నాం. లవంగం, సోంపు, జీలకర్ర, యాలక్కాయ, దాల్చిన చెక్క వీటిని పలుకులుగా దంచండి. అన్నిటినీ కలిపి కానీ విడివిడిగా కానీ నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. దీంతో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు ఆరోగ్యంగా ఉంటాయి. మరొక ఔషధాన్ని తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీనికి కొద్దిగా వంట సోడాని కలపండి. నీళ్ళకి కలిపి కషాయం కాయండి. ఈ కషాయంతో పుక్కిట పట్టండి. అలాగే ఇదే పొడితో రోజుకి 2 సార్లు దంతాలని, చిగుళ్ళని, నాలుకని శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇలాంటిదే మరొక ఔషధం. చెంచాడు ఉప్పుని 1/2 లీటర్ నీళ్ళకి కలపండి. బల్బు సిరంజితో ముక్కు లోపల పిచికారీ చేయండి. దీంతో సైనస్సులు, గొంతు శుభ్రపడతాయి. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇక దీనికి చక్కని ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. చాలా శక్తివంతమైనవి. ఉదాహరణకు లవంగాది బట్టి, ఏలాది బట్టి, ఖదిరాది బట్టి, ఇరిమేదాది తైలం, పంచవల్కల కషాయం, ఆరోగ్యవర్ధిని బట్టి ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు.
అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్క విధంగా ఉంటుంది. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని విశ్లేషించాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి, వ్యాధి స్థాయిని, మీ శక్తిని పరిగణించాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పత్యాపత్యాలతో, తగిన అనుపాన సహపానాలతో సరైన మోతాదుని, కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ నోటి దుర్వాసన సమస్యని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.